ఓకే. సో, మనము ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తున్నాము. కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఈరోజు. సారీ ఫర్ థాట్. ఒకటి వాట్ ఈస్ ద బిల్? రెండోది వై అ మినిస్టర్ ఇన్ ఇండియా ఓట్స్ ఆన్ అ బిల్? సో, నార్మల్‌గా వేరే కంట్రీస్‌లో చూసుకుంటే మినిస్టర్ ఒక బిల్లు మీద లేకపోతే ఒక చట్టం మీద సంతకం చేయరు. అంటే ఓటింగ్ వేయరు సభల్లో. మరి ఇండియాలో ఎందుకేస్తారు అని చెప్పేసి క్వెషన్ అడిగినారు. అండ్ ఇఫ్ అ మినిస్టర్ ఈజ్ ఓటింగ్ ఇన్ ద హౌస్ విచ్ హౌస్ హీ షల్ ఓట్? ఒకవేళ ఆల్రెడీ మీకు తెలుసు పైన అడిగిన క్వెషన్ తోటి ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మినిస్టర్స్ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మరి పార్టిసిపేట్ చేస్తే ఏ సభలో పార్టిసిపేట్ చేస్తారు అనేది క్వశ్చన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ బిల్? సో బిల్ అంటే ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లా, సో మనం ఎప్పుడైతే చట్టం గురించి చదువుతామో యాక్చువల్గా మనకి బిల్ అంటే రకరకాల మీనింగ్ ఉంటుంది. నార్మల్గా బిల్ అనేది ఎకానమీ టర్మ్. సో ఎకానమీలో మనము చాలా ప్రామినెంట్గా యూస్ చేస్తూ ఉంటాము. సో బిల్ ఎంత అయింది మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు. బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లా, సో చట్టం యొక్క విషయంలో ఇదొక ప్రపోజ్డ్ చట్టం అన్నమాట. బిల్ అనేది ఒక ప్రపోజ్డ్ చట్టం, రైట్? సో ఇప్పుడు ఎకానమీ కాంటెక్స్ట్లో కూడా చూడండి. సో ఆ బిల్లో ఏముంటుంది, మనకి డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటుంది. మనం షాపింగ్ చేసినటువంటి అంశాల యొక్క డీటెయిల్స్ మొత్తం ఉంటవి. అదే మాదిరిగా ఇదొక ప్రపోజ్డ్ లా అన్నమాట. అంటే ప్రతిపాదించబడినటువంటి చట్టం. సో ఈ ప్రతిపాదించబడినటువంటి చట్టం ఎవరి ముందల ప్రవేశపెడుతుంది అని అంటే ద ప్రపోజ్డ్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ప్రెజెంటెడ్ టు ద లెజిస్లేటివ్ బాడీ. చట్టసభ ముందల ఉంచబడుతుంది. ఎవరి ముందల? చట్టసభ ముందల ఉంచబడుతుంది. అండ్ సో ఆ చట్టసభ పేరు ఇండియాలో ఒకటి యూనియన్ ఆఫ్ ఇండియాకి పార్లమెంట్ అని అంటున్నాము. సో పూర్తి భారతదేశానికి ఉన్నటువంటి చట్టసభ పార్లమెంట్. మరియు మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలకి కూడా చట్టసభలు ఉన్నాయి కాబట్టి వాటిని మనము శాసనసభలు అని అంటాం. వాటిని మనము శాసనసభలు అని అంటాం. మరి ఏ విధంగా వీళ్ళు చట్టాలు తయారు చేసుకుంటారు అని అంటే ద లెజిస్లేటివ్ ఐటమ్స్, తయారు చేయవలసినటువంటి చట్ట అంశాలు. సో ఎవరు ఏ అంశం మీద తయారు చేయాలి చట్టాలు అనేటువంటి అంశాలు మనకి క్లియర్గా 7వ షెడ్యూల్లో డివైడ్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో గల 7వ షెడ్యూల్లో చట్ట అంశాలన్నీ కూడా డివైడ్ చేసినారు 3 లిస్టులుగా. ఒకటి యూనియన్ లిస్ట్, ఇంకొకటి స్టేట్ లిస్ట్, మూడోది కంకరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు పార్లమెంట్ తయారు చేస్తే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలని స్టేట్ లెజిస్లేచర్ తయారు చేస్తుంది, రైట్? సో బిల్ అనేది ఒక ప్రపోజ్డ్ లా. సో దీన్నే మనము డ్రాఫ్ట్ అని కూడా అనొచ్చు. దీన్నే మనము డ్రాఫ్ట్ అని కూడా అనొచ్చు. ఎందుకు అనంటే ఇదో ముసాయిదా, అంటే జస్ట్ లిఖించబడింది మరియు ఇప్పుడు అది చట్టం కావడం కోసం సభ ముందల ఉంచబడుతుంది. ఓకే, ఎందుకు? చట్టం తయారు చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది కాబట్టి, చట్టం తయారు చేసే అధికారం శాసనసభలకు ఉంది కాబట్టి, సో దట్ హ్యాస్ టు ఫాలో అ పర్టికులర్ ప్రాసెస్. సో అదొక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అది చట్టంగా మారాలి అనంటే. కావున ఒక బిల్ని తయారు చేసినటువంటి బిల్లుని చట్టసభల ముందల ఉంచితే ఆ చట్టసభలు వాటిని ఏం చేయాలి? అప్రూవ్ చేయాలి, ఆమోదించాలి. ఆ చట్టసభలు వాటిని ఆమోదిస్తే ఆమోదించిన వెంటనే అది చట్టంగా మారిపోతుంది. సో ఒక బిల్ అనేది చట్టంగా మారటానికి ఒకటి చట్టసభలను దాటాల్సిన అవసరం ఉంది. సో చట్టసభలను దాటాలి అనంటే మనం పార్లమెంట్ విషయంలో లోక్సభ మరియు రాజ్యసభ చట్టసభలుగా ఉన్నవి. పార్లమెంట్ విషయంలో లోక్సభ మరియు రాజ్యసభ చట్టసభలుగా ఉన్నవి. సో ఏదైనా బిల్లుని చట్టంగా తయారు చేయాలి అనంటే ఈ రెండు సభలలో ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సమ్మతి కూడా అవసరం. సో ఆయన సమ్మతి కూడా తీసుకుంటే అప్పుడు ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. అప్పుడు ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. సో మొత్తానికి బిల్ అనేది చట్టం కోసం మనం అంటే చట్ట సభ్యులు, ఆ చట్టాన్ని తయారు చేసే అధికారం ఉన్నటువంటి సభ్యులు ప్రపోజ్ చేసినటువంటి డ్రాఫ్ట్నే మనం బిల్ అని అంటాం. సో ఆ డ్రాఫ్ట్ లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చట్టంగా మారుతుంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 107 ఒక బిల్లుని ప్రవేశపెట్టడం గురించి.
ఆర్టికల్ 108 ఒక బిల్లు విషయంలో తగాదా ఏర్పడ్డప్పుడు జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 109 మనీ బిల్ అంటే ద్రవ్య బిల్లులకి ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఆర్డినరీ ప్రొసీజర్ ఉండదు అని చెప్తుంది. సో ఏ విధంగా అయితే ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ సవరణ బిల్లులకి ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంటుందో అదే మాదిరిగా ఈ మనీ బిల్లుకు కూడా ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పేసి 109 చెప్తుంది. అండ్ 110 మనీ బిల్ యొక్క డెఫినేషన్ గురించి చెప్తుంది. 111 రాష్ట్రపతి అప్రూవ్ చేయాలి, రాష్ట్రపతి కూడా అతని యొక్క సమ్మతి తెలపాలి ఒక బిల్ మీద అని చెప్పేసి ఆర్టికల్ 111 చెప్తుంది. వీటిని మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. యూ కెన్ నోట్ దెమ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ అనేది వై అ మినిస్టర్, రెండో క్వశ్చన్ వై అ మినిస్టర్ ఓట్స్, ఒక మినిస్టర్ ఎందుకు ఓట్ చేస్తారు అని చెప్పేసి రెండో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటి అని అంటే డివిజన్ ఆఫ్ పవర్, క్లియర్గా వినాలి, డివిజన్ ఆఫ్ పవర్ అనే కాన్సెప్ట్ వల్ల ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూడండి, ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా అధికారం అనేది విభజన చెందే డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది వివిధ శాఖల మధ్యన. అధికారాలు వివిధ శాఖల మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ అని చెప్పేసి 3 రకాలుగా అధికారాలు అనేవి డివైడ్ చేసినాం. సో ఇండియాలో చూడండి, ఇండియాలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ, ఇంకొకటి శాసన వ్యవస్థ, మరి ఒకటి న్యాయ వ్యవస్థ. క్లియర్? సో అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో క్లియర్ డివిజన్ ఆఫ్ పవర్ ఉంటుందన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో క్లియర్ డివిజన్ ఆఫ్ పవర్ ఉంటుంది. కేర్ఫుల్గా ఎగ్జాంపుల్ వినండి, శాసనసభ. సో ఈ జ్యుడిషియరీని పక్కకు పెట్టండి, న్యాయ వ్యవస్థని పక్కకు పెట్టండి. ఎందుకనంటే ఇవి రెండు కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇండియాలోనూ ఇండిపెండెంటే మరియు అమెరికాలోనూ ఇండిపెండెంటే. కాబట్టి ఈ రెండింటిని పక్కకు పెట్టండి. ఇప్పుడు మీరు కంపేర్ చేయాల్సింది ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, మరియు ఇండియాలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ. సో మనం తీసుకుంటున్నాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శాసన వ్యవస్థ. సో శాసన వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే ఎక్కడైనా సరే చట్టాలు తయారు చేస్తుంది. తయారు చేసినప్పుడు ఆ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే చట్టాలు తయారు చేయటం వరకు మాత్రమే శాసన వ్యవస్థ యొక్క పని. తయారు చేసిన తర్వాత అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క పని. ఓకే, తయారు చేసిన వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క పని. అయితే ఇక్కడ కేర్ఫుల్గా వినండి. సో ఈ అమెరికాలో చట్టాలు తయారు చేసేటప్పుడు కేవలం ఈ అమెరికా శాసనసభలో సభ్యత్వం ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. రైట్? సో ఈ కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. మరో మాటలో మనం చెప్పాలి అనంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు మంత్రులకి సమానం. అక్కడ సెక్రటరీస్ అని అంటాం. సో సెక్రటరీస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ చట్టసభల్లో సభ్యత్వం కలిగి లేరు అండ్ వాళ్ళు చట్టాలు తయారు చేయడంలో పార్టిసిపేట్ చేయరు. ఎందుకు అనంటే అక్కడ శాసనసభకి మరియు కార్యనిర్వాహక సభకి స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. సో దాన్నే మనము అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటాము. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. సో మరో మాటలో చూడండి, చట్టాలు తయారు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి చట్టసభ. సో మనకు చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో
అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి శాసనసభ అంటే శాసన శాఖ, అక్కడ ఉన్నటువంటి శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ, ఇవి రెండు కూడా స్ట్రిక్ట్గా సపరేట్ అనమాట. ఇవి రెండు కూడా స్ట్రిక్ట్గా సపరేట్. సో కార్యనిర్వాహక శాఖ వాళ్ళు చేసినటువంటి కార్యాచరణకి శాసన వ్యవస్థకి వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ 2 పాయింట్స్ నోట్ చేయాలి. కార్యనిర్వాహక శాఖ వాళ్ళు, ఓకే, సో అక్కడ వాస్తవ అధికారి ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రాష్ట్రపతి వాస్తవ అధికారి మరియు అతనితోటి పనిచేయడానికి సెక్రటరీలు ఉంటారు. అతనితోటి పనిచేయడానికి సెక్రటరీలు ఉంటారు. సో వీళ్ళకి శాసనసభల్లో సభ్యత్వం ఉండదు. వీళ్ళకి శాసనసభల్లో సభ్యత్వం ఉండదు కాబట్టి వీళ్ళు ఓటింగ్లో పాల్గొనరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మన దగ్గర కార్యనిర్వాహక అధికారులు ఎవరున్నారు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. ప్రధానమంత్రి, మినిస్టర్స్, మంత్రిమండలి అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలికి, అందరు మంత్రులకి ఏదో ఒక సభలో, లోక్సభలో కావచ్చు లేదా రాజ్యసభలో కావచ్చు, వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఓటింగ్ ప్రాసెస్లో. అండ్ ద సెకండ్ క్వశ్చన్, ఒకవేళ మినిస్టర్స్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఏ సభలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అని అంటున్నారు. సో వాళ్ళకి ఏ సభలో అయితే సభ్యత్వం ఉంటుందో, వాళ్ళకి ఏ సభలో అయితే సభ్యత్వం ఉంటుందో ఆ సభలో వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటారు. సో మనకి ఆల్రెడీ కండిషన్ తెలుసుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్లో. ఆర్టికల్ 75 ప్రకారము ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలి అని అంటే లోక్సభలోనైనా సభ్యుడుగా ఉండవచ్చు, రాజ్యసభలోనైనా సభ్యుడుగా ఉండవచ్చు. ఏ సభలో సభ్యత్వం లేకున్నా కూడా 6 నెలల వరకు ప్రధానమంత్రిగా ఉండవచ్చు అని డిస్కస్ చేసినాము. అదే మాదిరిగా ఒక వ్యక్తి మంత్రి కావాలి అని అంటే, సో మంత్రి కావాలన్నా కూడా లోక్సభలో సభ్యత్వం ఉండొచ్చు, లేదా రాజ్యసభలో అయినా సభ్యత్వం ఉండొచ్చు, లేదా ఏ సభలోనైనా సభ్యత్వం లేకుండా కూడా 6 నెలల వరకు మంత్రిగా కొనసాగవచ్చు అనే కండిషన్ని మనము చూసినాము. కాబట్టి ఒక మినిస్టర్ ఓటు వేయడానికి పార్టిసిపేట్ చేస్తున్నాడు అనంటే అతను ఏ సభలో సభ్యత్వం కలిగి ఉన్నాడో ఆ సభలో మాత్రమే ఓటు వేస్తాడు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక మినిస్టర్ ఏ సభలో అయితే సభ్యత్వం కలిగి ఉన్నారో సో ఆ సభలో, సో ఇప్పుడు ఆయన సపోజ్ సే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ఉన్నారు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు అమిత్ షా లోక్సభలోకి వస్తాడు, లోక్సభలోకి వచ్చి ఓటు వేస్తాడు. సో ఇప్పుడు ఈయన ఒక మినిస్టర్గా ఓటు వేస్తున్నాడా లేకపోతే లోక్సభలో సభ్యుడుగా ఓటేస్తున్నాడా? లోక్సభలో ఒక బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు మీద అమిత్ షా వచ్చి ఓటు వేస్తున్నారు. సో ఆయన ఏ కెపాసిటీలో ఓటు వేస్తున్నారు? ఆయన హోమ్ మినిస్టర్ అనే కారణం చేత ఓటు వేస్తున్నాడా లేదా లోక్సభలో అతనికి సభ్యత్వం ఉంది అనే కారణం చేత ఓటు వేస్తున్నాడా? ఎస్, సో లోక్సభలో సభ్యత్వం ఉంది అనే కారణంతో ఓటు వేస్తున్నారు అనమాట. రైట్, సో ఈ విధంగా ఇది థర్డ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చింది. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇవి డిస్కస్ చేస్తున్నాము. మనీ బిల్కి సంబంధించి అండ్ ఆర్డినరీ బిల్కి సంబంధించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఓకే, సో చట్టాలు ఎట్లా తయారవుతాయి, మనకి వివిధ రకాల చట్టాలు ఉన్నవి. ఒక చట్టము ఆర్డినరీ లా, అది నార్మల్ చట్టాలు అందరి యొక్క పరిపాలన నిమిత్తము. తర్వాత కొన్ని చట్టాలు డబ్బులకు సంబంధించి లైక్ టాక్సేషన్, అండ్ కొన్ని రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి యాక్ట్స్. అయితే రాజ్యాంగ సవరణ చట్టాలు నార్మల్గా వాటిని మనం చట్టాలు అనే రిఫర్ చేస్తాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటాము, సిఏఏ అని చెప్పేసి. మరి రాజ్యాంగ సవరణ చట్టాల అంటే మనకి ఆర్టికల్ 13 ఒకటి ఉంది, మీకు మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అని అంటే డెఫినేషన్ ఆఫ్ ద లా, ఒకటి చట్టాల యొక్క నిర్వచనం చెప్తుంది, రెండోది చట్టాలు ఎట్లా ఉండాలి అనేది చెప్తుంది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రాథమిక హక్కుల్ని హరించేవి చట్టాలు ఉండకూడదు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళ టైంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా ప్రాథమిక హక్కుల్ని హరించేవి ఉంటే వాటిని రిపీల్ చేయాలి.
తర్వాత పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు, రాష్ట్ర శాసనసభలు చేసేటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 13 డిక్లేర్ చేస్తుంది. అదే మాదిరిగా వాట్ ఈజ్ యాక్ట్, చట్టం అంటే ఏంటో కూడా అదే చెప్తుంది అనమాట. సో మరి ఆ చట్టం అనే డెఫినేషన్లో రాజ్యాంగ సవరణల చట్టాలు వస్తాయా? ఎస్. సో ఆ చట్టం అనే అంశంలో రాజ్యాంగ సవరణలకి సంబంధించినటువంటి చట్టాలు రావు. సో ఆ డెఫినేషన్లోకి రావు. ఒకసారి క్విక్గా చూడండి. ఆర్డినరీ బిల్లులని పాస్ చేసేటువంటి విధానము, ఇంట్రొడక్షన్, ఏ సభలోనైనా ప్రవేశపెడతారా అనంటే ఆర్డినరీ బిల్లులని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఇది పార్లమెంట్కి సంబంధించిన అంశం, ఇది రాష్ట్ర శాసనసభలకి సంబంధించిన అంశం. సో శాసనసభల్లో కూడా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఎవరు ప్రవేశపెట్టాలి అనంటే మంత్రి అయినా ప్రవేశపెట్టవచ్చు, ప్రైవేట్ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చు. సో ఇక్కడ డిస్టింక్షన్ చూడండి. మనకి ద్రవ్య బిల్లు విషయంలో కేవలం మినిస్టర్ మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకు మినిస్టర్ ప్రవేశపెట్టాలి అనంటే ద్రవ్య బిల్లు అనేది పరిపాలనకు సంబంధించింది. అండ్ ద్రవ్య బిల్లు అనేది ట్యాక్సేషన్కి సంబంధించింది. ద్రవ్య బిల్లు అనేది రుణాలు తెచ్చుకోవడానికి సంబంధించింది. ఇవన్నీ కూడా పరిపాలకుని యొక్క బాధ్యతలు. ట్యాక్స్ వసూలు చేయటం అన్నా, ట్యాక్స్ ఇంపోజ్ చేయడం అన్నా. ఓకే, సో పార్లమెంట్ యొక్క అప్రూవల్ అవసరం ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి. బట్ మీరు ఎంత ఇంపోజ్ చేస్తున్నారు ఏంటి అనేది డిసైడ్ చేసేది కార్యనిర్వాహక వర్గం వాళ్ళే, అంటే మినిస్టర్సే. కావున ద్రవ్య బిల్లులని ప్రవేశపెట్టేది కేవలం మినిస్టర్ మాత్రమే ప్రవేశపెడతారు. దేర్ఫోర్ మనం ఇట్లా డిఫరెంట్ చూస్తాం అనమాట, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది. కాబట్టి సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కేవలం ద్రవ్య బిల్లులు మాత్రమే, మనీ బిల్స్ మాత్రమే మినిస్టర్ చేత ఇంట్రడ్యూస్ చేయబడతాయి. రిమైనింగ్ బిల్లులు ప్రైవేట్ సభ్యుడైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు, మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సో మరో మాటలో మనం చెప్పుకోవాలి అనంటే ఇక్కడ మనీ బిల్లులని మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈ మినిస్టర్ సభ్యుడు కూడా కానీ ఇప్పుడు మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈయన సభ్యుడుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడా లేదా మినిస్టర్ కెపాసిటీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడా అంటే మినిస్టర్ కెపాసిటీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, సభ్యుడు కెపాసిటీలో కాదు. ఎందుకు? ఆల్రెడీ అది పరిపాలనకు సంబంధించిన అంశం కాబట్టి కార్యనిర్వాహక వర్గానికి కావాల్సినటువంటి డబ్బులు, లేకపోతే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్, కార్యనిర్వాహక వర్గం వాళ్ళు తీసుకొస్తున్నటువంటి బారోయింగ్స్, సో దాని గురించి డీల్ చేస్తుంది. కాబట్టి మనీ బిల్లులని కేవలం మినిస్టర్ మాత్రమే ప్రవేశపెడతాడు. సో మినిస్టర్ అనే కెపాసిటీతో, సో అతను మినిస్టర్ అనే కారణంతో ప్రవేశపెడతాడు. సో ఇప్పుడు అదే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆర్డినరీ బిల్లుని అతను ఏ కెపాసిటీలో ప్రవేశపెడతాడు అనంటే అతను సభ్యుడు అనే కెపాసిటీ తోటి ప్రవేశపెడతాడు. సభ్యుడు అనేటువంటి కెపాసిటీ తోటి ప్రవేశపెడతాడు. ఎందుకంటే అక్కడ నీ మినిస్ట్రీ యొక్క రిక్వైర్మెంట్ అవసరం లేదు. సో నువ్వు మినిస్టర్వి, బట్ ఆల్రెడీ నువ్వు సభలో కూడా సభ్యత్వం ఉంది కాబట్టి నువ్వు మాలాగే సభ్యుడివి. నువ్వు సభలో వచ్చి కూర్చున్నప్పుడు మాలాగే సభ్యుడివి. కాబట్టి సభ్యుడు అనే కెపాసిటీ తోటి ఆర్డినరీ బిల్లులని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. రైట్. సో ఈ విధంగా ప్యాసేజ్ స్టేజెస్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని 3 రీడింగ్స్ జరుగుతాయి ఒక బిల్ని పాస్ చేసే క్రమంలో. అండ్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ బై ద బోత్ హౌజెస్. సో 2 సభలు అప్రూవ్ చేస్తేనే అది బిల్ అనేది పాస్ అవుతుంది. రాష్ట్ర శాసనసభల విషయంలో చూడండి, 2 సభలు కంపల్సరీగా లేవు కాబట్టి ఇక్కడ కూడా ఇట్లా అనొచ్చు, అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. ఒకవేళ 2 సభలు ఉంటే 2 సభల అప్రూవల్ అవసరం, 2 సభలు లేకపోతే ఏకసభ యొక్క అప్రూవల్ అనేది అవసరం. సో 2 సభలు కేవలం 6 రాష్ట్రాల్లో ఉన్నవి అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఈ 2 సభలు ఆ బిల్లుని పాస్ చేసే క్రమంలో ఏదైనా డెడ్ లాక్ ఏర్పడితే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంట్లో
ఆర్టికల్ 108 ప్రకారము జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర శాసనసభల విషయంలో జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు. ఇది ఒక తేడా, దీన్ని గమనించాలి. సో ఓవర్ రైడింగ్ అధికారం ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఓవర్ రైడింగ్ అధికారం ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఏ విధంగానంటే లెట్స్ సి, ఇప్పుడు లోక్సభ ఉంది అండ్ రాజ్యసభ ఉన్నాయి. సో లోక్సభ బిల్లుని పాస్ చేసింది, కానీ రాజ్యసభ పాస్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఏం కన్ఫర్మ్ అయింది అని అంటే తగాదా ఏర్పడింది. ఏం కన్ఫర్మ్ అయింది? తగాదా ఏర్పడింది. సో ఇప్పుడు రాజ్యసభ కూడా పాస్ చేయాలి. రాజ్యసభ కూడా పాస్ చేస్తేనే ఇది తదుపరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. తదుపరి ప్రెసిడెంట్ కూడా ఇతని యొక్క అసెంట్ ఇస్తేనే అప్పుడు అది చట్టంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ఇక్కడే స్టక్ అయిపోయింది. ఎక్కడ స్టక్ అయిపోయింది? ఇక్కడే స్టక్ అయిపోయింది. రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ తగాదాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే ఆర్టికల్ 108ని ఉపయోగించి ఇప్పుడు ఈ రెండు సభలని కలిపి కూర్చోబెడతారు అనమాట. ఈ రెండు సభలని కలిపి కూర్చోబెడతారు. సో కలిసి డిస్కస్ చేసి కలిసి ఓటింగ్ వేస్తారు. సో లోక్సభలో ఆల్రెడీ మెజారిటీ ఎక్కువ, లోక్సభ యొక్క సభ్యగణం ఎక్కువ, లోక్సభ యొక్క సభ్యుల సంఖ్య ఎక్కువ, కాబట్టి లోక్సభ గెలుస్తుంది. కాబట్టి పాస్ అవుతుంది బిల్లు బోత్ హౌసెస్లో. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము ఏమని, డస్ నాట్ నెసెసరీలీ బిల్ పాస్. సో బిల్ పాస్ అవుతుంది అనేదే కాదు గ్యారంటీ. ఎందుకు? దెర్ ఆర్ కేసెస్, ఒకవేళ బిల్ లోక్సభకి సంబంధించింది అయితే ఓకే అప్పుడు బిల్ పాస్ అవుతుంది. ఒకవేళ బిల్ రాజ్యసభకు సంబంధించింది అయితే అప్పుడు బిల్ పాస్ కాదు. సో ఇది ఒక పెద్ద కేస్, ఇది ఒక పెద్ద కాన్సెప్ట్, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాము. అందుకే కంటిన్యూటీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద పాలిటీ క్లాస్. సో పాలిటీ క్లాస్లో కంటిన్యూటీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం డిస్కస్ చేయాలి అని అంటే మళ్ళీ మనకి ఒక అర్ధగంట టైం పడుతుంది అనమాట. కాబట్టి ప్రీవియస్ క్లాసెస్ వినని వాళ్ళు కూడా రికార్డింగ్లో ఉంది, మీరు వినవచ్చు. సో ఇక్కడ 108 ప్రకారము జాయింట్ సిట్టింగ్ ద్వారా డెడ్ లాక్ని సాల్వ్ చేస్తున్నాము. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ విషయంలో అసెంబ్లీ పాస్ చేసింది అండ్ కౌన్సిల్ రిజెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ జాయింట్ సిట్టింగ్ లాంటి అంశం ఏమైనా ఉందా అనంటే లేదు. మరి ఎట్లా సాల్వ్ చేస్తారు అని అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ బిల్ని తీసుకొస్తుంది, అగైన్ కొత్త బిల్లుని తీసుకొస్తుంది. ఆ కొత్త బిల్లుని 1 month వరకు అది డిలే చేయగలదు లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఆ 1 month తర్వాత పాస్ అయిపోతుంది. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో మొత్తానికి మీరు ఇక్కడ గమనిస్తే దిగువ సభలు ఎక్కువ అధికారాన్ని కలిగి ఉన్నవి. అక్కడైతే లోక్సభ, రాష్ట్రాల్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కువ అధికారాలని కలిగి ఉన్నాయి. అవి గెలుస్తాయి. కానీ ఆ గెలిచే తీరులో కూడా తేడా ఉంది, అదొకటి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ 108 ఆర్టికల్ ఉంటుంది. సో ఇది ఓవర్ రైడ్ చేయట్లేదు అనమాట. లోక్సభ అనేది రాజ్యసభని ఓవర్ రైడ్ చేయట్లేదు. సో 108 ప్రకారం సాల్వ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పేసి మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో డెడ్ లాక్ అనేది అట్లా జరుగుతుంది అనమాట. సో ద డెడ్ లాక్ మెకానిజం అప్లికేబుల్ టు ద బిల్స్ ఒరిజినేటింగ్ ఇన్ ద బోత్ హౌసెస్. సో సపోజ్ రాజ్యసభలో బిల్ తీసుకొచ్చినారు, రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో బిల్ ప్రవేశపెట్టినారు, లోక్సభ పాస్ చేయట్లేదు. ఇప్పుడు కూడా జాయింట్ సిట్టింగ్ని పెడతాము. మళ్ళీ లోక్సభలో బిల్ తీసుకొచ్చినారు, పాస్ అయింది, బట్ రాజ్యసభలో పాస్ చేయట్లేరు, ఇప్పుడు కూడా జాయింట్ సిట్టింగ్ని పెడతాము. సో ఏదైనా సరే బిల్ ఎక్కడైనా ఒరిజినేట్ అవ్వనివ్వండి, ఏ సభలో అయినా ఒరిజినేట్ అవ్వనివ్వండి, కానీ రెండు సభల్లో పార్టిసిపేట్, రెండు సభల్లో చర్చలు, రెండు సభల్లో ఓటింగ్ జరగాలి, రెండు సభలు వాటిని ఆమోదించాలి ఆ బిల్లుని. సో ఏ సభ ఆమోదించకపోయినా జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ జాయింట్ సిట్టింగ్లో విజయం అనేది లోక్సభది ఉంటుంది. అండ్ ఈ ఓవర్ రైడింగ్ మెకానిజం ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అని అంటే
ఓన్లీ అసెంబ్లీలో ఒరిజినేట్ అయినటువంటి బిల్లులపై మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. చూడండి ఒకసారి దాని అర్థం ఏమిటి అని అంటే, సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్లుని తీసుకొచ్చినాము, లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందర ఉంచితే అది రిజెక్ట్ చేస్తుంది, ఆర్ లెట్స్ సే 3 months డిలే చేయగలదు మొదటిసారి. సో మళ్ళీ ఇప్పుడు ఇది రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో మళ్ళీ బిల్లుని తీసుకొచ్చి దీని ముందర పెడుతుంది, ఇప్పుడు 1 month డిలే చేయగలదు. సో లోక్సభలో బిల్ ఒరిజినేట్ అవుతుంది, అది రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ ఒరిజినేట్ అవుతుంది, అది లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తుంది. ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ ఒరిజినేట్ అవుతుంది, అది కౌన్సిల్కి వెళ్తుంది. సో కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కౌన్సిల్ రిజెక్ట్ చేస్తుంది, అప్పుడు మళ్ళీ బిల్ తీసుకొస్తుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మళ్ళీ కౌన్సిల్ రిజెక్ట్ చేస్తుంది, ఈసారి దానికి రిజెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు, అది ఓన్లీ డిలే చేయగలదు ఫర్ 1 month, 1 నెలకి అది డిలే చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ బిల్ అసెంబ్లీలో ఒరిజినేట్ అయింది కాబట్టి ఓవర్ రైడ్ చేస్తుంది లెజిస్లేటివ్ కౌన్సిల్ని. ఒకవేళ కౌన్సిల్లో బిల్ ఒరిజినేట్ అయింది అనుకోండి, అండ్ ఆ ఒరిజినేట్ అయినటువంటి బిల్ అసెంబ్లీకి వెళ్ళింది. సో ఇప్పుడు అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, మరి అలాంటప్పుడు కౌన్సిల్ ఇంకొక బిల్ని తీసుకురావచ్చా? ఇంకొక బిల్ని తీసుకొచ్చి ఓవర్ రైడ్ చేయవచ్చా అసెంబ్లీని? నో. సో ద అల్టిమేట్ పవర్ ఈజ్ విత్ ద లోవర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి అల్టిమేట్ పవర్ ఉంది. సో అది మనకి ఆర్డినరీ బిల్కి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. సో ఏంటి ఆర్డినరీ బిల్కి సంబంధించిన అంశాలు అని అంటే, అది ఏ హౌస్లోనైనా ప్రవేశపెట్టవచ్చు, మంత్రి అయినా సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చు, లేదా ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. సో అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ బై ద బోత్ హౌసెస్, 2 సభలు అప్రూవ్ చేయాలి. సపరేట్గా చేస్తారా లేకపోతే అది మీ ఇష్టం, సపరేట్గా చేస్తారా చేయండి, చేయకపోతే 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్ కూర్చోబెడతాము. సో జాయింట్ సిట్టింగ్లో మీరు అప్రూవ్ చేయవచ్చు. సో డెడ్ లాక్ ఏర్పడే అవకాశం ఉందా అంటే ఎస్, జాయింట్ సిట్టింగ్ ఏర్పడుతుంది. ఆర్డినరీ బిల్ విషయంలో డెడ్ లాక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాయింట్ సిట్టింగ్ ఏర్పడుతుంది. సో ఓవర్ రైడింగ్ పవర్స్ ఉన్నాయనంటే ఎస్ ఉన్నాయి. ఎవరికి ఉంది అనంటే అసెంబ్లీకి ఉంది ఓవర్ రైడింగ్ పవర్ అనేది, కౌన్సిల్ మీద అసెంబ్లీకి ఉంది, లోక్సభకి రాజ్యసభ మీద ఓవర్ రైడింగ్ పవర్ అనేది లేదు. సో కాకపోతే జాయింట్ సిట్టింగ్లో వాళ్ళు గెలుస్తారు, జాయింట్ సిట్టింగ్లో లోక్సభ వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనీ బిల్కి సంబంధించి, సో కేవలం దిగువ సభలో మాత్రమే ప్రవేశపెడతాం. అప్రూవల్ రిక్వైర్డ్, ముందస్తు అనుమతి అవసరం, ప్రెసిడెంట్ది, గవర్నర్ది. తర్వాత మినిస్టర్ మాత్రమే ప్రవేశపెడతారు. తర్వాత రెండో సభకి దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అధికారం లేదు, అమెండ్ చేసేటువంటి అధికారం లేదు, కేవలం రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి నోట్ చేయాలి. అండ్ కేవలం 14 రోజుల లిమిటెడ్ అధికారం ఉంటుంది సెకండ్ ఛాంబర్కి లేదా ఎగువ సభకి మనీ బిల్ విషయంలో అనేటువంటి పాయింట్ని కూడా నోట్ చేయాలి. ఓకే, అండ్ అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ రిటర్న్ చేయాల్సినటువంటి అధికారం ప్రెసిడెంట్కి లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ గవర్నర్కి కూడా రాష్ట్రాలకి సంబంధించినటువంటి మనీ బిల్లుని గవర్నర్ రిటర్న్ చేయలేరు అనమాట. ఓకే, సో అదే మాదిరిగా సో 14 రోజుల లిమిటెడ్ అధికారం ఉంటుంది మనీ బిల్ మీద, అండ్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ద డెడ్ లాక్. సో డెడ్ లాక్ ఏర్పడేటువంటి అవకాశం లేదు, ఎందుకనంటే లోక్సభకి ఎక్కువ అధికారం ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎక్కువ అధికారం ఉంటుంది, రాజ్యసభ తను కేవలం 14 days లోపు ఏదైనా చర్య తీసుకోవాలి, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా విదిన్ 14 days లోపు ఏదో ఒకటి చర్య తీసుకుంటున్నట్లు చెప్పాలన్నమాట. లేకపోతే అది నువ్వు పాస్ చేసినా పాస్ చేయకపోయినా పాస్ అయిపోయిందిగానే పరిగణించబడుతుంది. ఓకే, పాస్ చేసినా పాస్ చేయకపోయినా అది పాస్ అయినట్టుగానే పరిగణించబడుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ గురించి, రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఇవి అన్నీ కూడా
ఆర్డినరీ బిల్ మాదిరిగానే ఉంటుంది ప్రొసీజర్. కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా అతని యొక్క సంతకాన్ని ఇవ్వాలి. అండ్ జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు. రెండు సభలు సపరేట్గా ఈ బిల్లుని ఆమోదించాలి అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ అంశాలు అన్నీ కూడా సేమ్. అండ్ ఒకటి, జాయింట్ సిట్టింగ్ అనేది ఆర్డినరీ బిల్ విషయంలో మాత్రమే ఏర్పడుతుంది. తర్వాత మనీ బిల్ అనేది కేవలం 14 రోజుల అధికారం ఉంటుంది ఎగువ సభకి, కాబట్టి దిగువ సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి, కాబట్టి జాయింట్ సిట్టింగ్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి రెండు సభలు ఖచ్చితంగా సపరేట్ పాస్ చేయాలి, కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ సిట్టింగ్ ఉండదు అని చెప్పేసి నోట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినవే, బట్ రిపీట్ చేసినాము. అండ్ తర్వాత మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్. సో మనకి సభలో బిల్ని ఎట్లా ప్రవేశపెడతాము, ఆ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్ ఎట్లా ఉంటుంది, సో ఎట్లా ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంది అని చెప్పేసి అది. తర్వాత ఈ మనీ బిల్కి సంబంధించిన ఇంకొన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చెప్పినవే ఆల్మోస్ట్ ఎనఫ్, బట్ టు మేక్ యూ అండర్స్టాండ్, ఇంకొంచెం అండర్స్టాండింగ్ కోసం మనం ఈ రిమైనింగ్ టెక్స్ట్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన అంశాలే, బట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేసిన. రైట్, ప్రీవియస్గా మన సిస్టమ్ వర్క్ చేయక సమ్ 2-3 క్లాసెస్ నుంచి మనం వేరే టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. రైట్, సో మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ సెక్షన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. సో వన్స్ వీఆర్ డన్ విత్ ద పార్లమెంట్, సో పార్లమెంట్ అయిపోయిన వెంటనే మనం జుడిషియరీని తీసుకుంటాము. సో జుడిషియరీ ఒక 10 days క్లాస్. సో దాంట్లో మొత్తం కవర్ అయితే జుడిషియల్ రివ్యూ అండ్ జుడిషియల్ పవర్స్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్, వాటన్నిటిని కవర్ చేస్తాము. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక 5 days క్లాస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక 5 days క్లాస్. సో మొత్తానికి మనకు లైక్ ఇంకొక 40 daysలో సిలబస్ అనేది మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఏరియా నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. సో చిన్న సెషన్ తీసుకున్నా, ఇట్స్ లైక్ 30 minutes సెషన్ ఫర్ యువర్ సేక్ అండ్ ఫర్ మై సేక్ ఆల్సో. రైట్, సో దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ద క్లాస్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 8 to 9 మనకి ఎవ్రీడే ఇదే క్లాస్ ఉంటుంది. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఇది సిస్టమ్ సెటప్లో. ఓకే, సో రెగ్యులర్ క్లాసెస్ యూ మే ఫైండ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్.